హెర్బల్ మందులు వాడితే ఆ మూర్ఛ వ్యాధి తగ్గుతుందని చెప్పేసి ఒక కిలాడి లేడీ చెప్పిన మాటలు నమ్మిన ఒక మహిళ ఆమె మాయమాటలు నమ్మి ఆమె ఇచ్చిన మందు వాడి ఈరోజు ప్రాణాలను కోల్పోయింది. ఇది వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బోజరు గ్రామంలో జరిగినటువంటి విషాద ఘటనగా చెప్పుకోవచ్చు. ఈ యాదలక్ష్మి అనే ఒక మహిళ తన భర్తతో విడిపోయి కొంతకాలంగా పుట్టింట్లోనే జీవనం కొనసాగిస్తుంది. ఆమెకు ఒక 14 సంవత్సరాల అబ్బాయి కూడా ఉన్నాడు. అటువంటి క్రమంలో ఎవరో గుర్తు తెలియని ఒక మహిళ వచ్చి నీకు మూర్ఛవ్యాధి ఉందట కదా, నా దగ్గర ఉన్నటువంటి హెర్బల్ మందులతో తగ్గిస్తా అని చెప్పడంతో నమ్మినటువంటి ఆ మహిళ అప్పటికే వేరే ఒక వైద్యం దగ్గర అలోపతి మందులు వాడుతూ ఉంది, ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతూ ఉంది. సో అటువంటి క్రమంలో ఈమె బురుడి మాటలు నమ్మి ఆ మందులు బంద్ చేసి ఆ మెడిసిన్ కాస్త బంద్ చేసి ఈమె ఇచ్చిన ఆ సంబంధించినటువంటి పేరు కూడా లేనటువంటి ఆ ఒక్క నాటు మందును తీసుకోవడం ద్వారా 2-3 రోజుల తర్వాత అపస్మారక స్థితిలో పోతే ఆమెను కుటుంబ సభ్యులు తీసుకొచ్చి ఎంజిఎం ఆసుపత్రిలో చేర్పించారు. సో అప్పటికే డాక్టర్లు చెప్పిళ్ళు ఈమె లివర్ పాడైపోయింది, కిడ్నీ పాడైపోయినాయి, దాదాపుగా ఈమె బతకడం చాలా కష్టమని కూడా చెప్పడం జరిగింది. ఇదే క్రమంలో ఈ సంబంధించినటువంటి ఘటన గురించి తెలుసుకున్నటువంటి టీజీఎంసీ తెలంగాణ వైద్య మండలి సో వారి బృందం పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మన్ డాక్టర్ వేములపల్లి నరేష్ కుమార్ గారు, తర్వాత వారి బృందం అందరూ కూడా ఆ మహిళను పరామర్శించి ఎంజిఎం హాస్పిటల్ చికిత్స పొందుతున్నటువంటి ఆ మహిళను పరామర్శించి ఆమె ఇస్తున్న ట్రీట్మెంట్ గురించి తెలుసుకున్నారు. తర్వాత ఆమెకి ఇచ్చిన మందును కూడా మరి ల్యాబ్ పంపించి టెస్ట్ల కోసం పంపించారు. తర్వాత చంద్రబాబుపేట మండలం సంబంధించిన పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైనట్టుగా మనకు సమాచారం ఉంది. ఇక్కడ మనం ప్రధానంగా చర్చించుకోవాల్సింది ఒకటే, డాక్టర్లు పీజీ చేసి పట్టా పొంది ఎంబీబీఎస్ చేసి వాళ్ళు కూడా కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో ఒక్కొక్కసారి కొంతమంది శరీరాలు వారికి కూడా చికిత్సకు సహకరించవు. వాళ్ళు ప్రయత్నం చేస్తారు కానీ ఒక్కొక్కసారి ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి కూడా ఉంటుంది. అంటే వాళ్ళు చదివిన వైద్యం ఏ విభాగంలో ఉన్నటువంటి వ్యక్తులు డాక్టర్లు వాళ్ళు ఆ విభాగానికి సంబంధించిన చదివి ఒక్కొక్కసారి పేషెంట్ల ప్రాణాలను బతికించలేకపోయినమే అని కూడా బాధపడ్డ సందర్భాలు ఉన్నట్టుగా మనం చెప్పవచ్చు. కానీ ఇక్కడ కొంతమంది మిడిమిడి జ్ఞానంతో తెలిసి తెలియక లేకపోతే మాయమాటలు చెప్తూ వాళ్ళ పబ్బం కట్టుకోవడానికి అమాయకుల ప్రాణాలు తీస్తూ ఉన్నారు. ఇక్కడ అదే జరిగింది కదా. ఇప్పుడు ఈమె ఎవరైతే యాదలక్ష్మి ఉందో పాపం దీర్ఘకాలికంగా మూర్ఛ వ్యాధి నాకు తగ్గాలంటే ఈమె 15 రోజులు తగ్గిపోతుందని చెప్పడంతో సరే తగ్గిపోతే ఇంకా నేను మంచిగా ఉండవచ్చు, లేదన్నా పని చేసుకోవచ్చు, నా కొడుకును ఇంకా బాగా చూసుకోవచ్చు అనుకుందేమో పాపం ఆ తల్లి ఆ లేడీ మాటలు నమ్మి ఈరోజు ప్రాణాలను కోల్పోయింది. ఇలా తండ్రే లేడనుకుంటే ఆ అబ్బాయికి తల్లి కూడా లేని పరిస్థితి అయిపోయింది. సో ఇది చేసిన పాపం ఎవరిది అంటే 3,000 రూపాయలు చెల్లించి తీసుకున్నటువంటి ఆ మందులు ఆమెకు 3,000 రూపాయల ఎంత మిగులుతుంది, ఎంత లాభం వస్తుందని చెప్పను కానీ ఆమె లాభం ఖరీదు ఇక్కడ ఒక నిండు ప్రాణం అని చెప్పుకోవచ్చు. అంటే మీరు బతకడానికి అమాయకుల ప్రాణాలు తీస్తూ ఉన్నారు. ఇలా వాళ్ళే ఆమె కాదు, హెర్బల్ పౌడర్లు అసలు అశాస్త్రీయంగా ఉంది, చాలా ఉన్నాయి. వెయిట్ తగ్గిద్దామనో లేదా బక్క ఉన్న లావు చేస్తామనో పొట్టి ఉన్న వాళ్ళని పొడుగు చేస్తామని ఎలాంటి ఆధారం లేని కొన్ని సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు ఇలాంటి వాటికి పూనుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఆ మహిళ ఎవరో కూడా తెలియదు, కేసు అయితే రిజిస్టర్ చేసినట్టుగా తెలుసు, ఆమె ఎక్కడి నుంచి వచ్చింది ఏందో కూడా తెలియదు. ఆ ఊర్లో ఎవరో చెప్తే ఈమె దగ్గరకు వచ్చింది చెప్పింది. కనీసం ఆమె ఎవరు ఏంది, అది ఏం కంపెనీ, తర్వాత అసలు ఏంది అని చెప్పేసి కూడా తెలుసుకోకుండా ఆ మందును తీసుకోవడము ఎంత ప్రమాదంగా మారింది చూడండి. 5 రోజులు చికిత్స పొంది నరకం అనుభవించింది ఎంజిఎంలా, తర్వాత ఈరోజు తుది శ్వాస విడిచింది. వాళ్ళే కాదు, కొంతమంది ఆర్ఎంపీలు పిఎంపీలు కూడా డబ్బుల ఆశల కక్కుర్తితోటి డబ్బుకు ఆశపడి తెలిసి తెలియని వైద్యం చేస్తూ ఉన్నారు. వాళ్ళు వైద్యులు ఎప్పుడు కారు, మేము మొదటి నుంచి చెప్తున్నాం అందరి టీవీ. ఆర్ఎంపీలు పిఎంపీలు వైద్యులు కారు, వాళ్ళు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలి. ఇది చట్టం చెప్తా ఉంది, టీజీఎంసీ చెప్తా ఉంది. కానీ కొంతమంది మొండిగా బోర్డులు పెట్టుకొని రెఫరల్ ఫ్యాట్స్ పెట్టుకొని పైన ఆసుపత్రులకు సంబంధించిన వాళ్ళ కొంతమంది క్వాలిఫైడ్ డాక్టర్ల
సంరక్షణలోనే వాళ్ళ పర్యవేక్షణ మాకు ఉంది అని చెప్పుకుంటూ బోర్డుల మీద వాళ్ళ పేర్లు ఉంటాయి, వైద్యం మాత్రం వీళ్ళు చేస్తారు. ఏమన్నా అటు ఇటు అయ్యి తేడా వచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళు అక్కడికి పోవడము, వాళ్ళు చేతులు తెస్తే వాళ్ళను హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద ఆసుపత్రిలో పంపించడం, తీరా చూస్తే మనిషి ప్రాణమే పోయే పరిస్థితి చాలా గడలు చూస్తాం. లేకపోతే కాళ్ళు తొలగించడం, చేతులు తొలగించడం, లేకపోతే మనిషి ప్రాణాలు పోవడం కూడా కొంతమంది ఆర్ఎంపీల వల్ల ఇది జరుగుతూ ఉన్నాయి. సో కాబట్టి ఒకటే నేను ప్రజలను కోరేది ఒకటే, దయచేసి శాస్త్రీయంగా నిరూపణ లేని ఏ ఒక్క సంబంధించిన మందులు కూడా మీరు వాడకండి. మీ దగ్గరికి హెర్బల్ అని చెప్పేసి ఎవరైనా వస్తే అవి ఏంటి, అది ఏం కంపెనీ, దాని సర్టిఫై ఉందా లేదా, ఒకటికి 4 సార్లు నిర్ధారణ చేసుకున్న తర్వాత మీరు వాటిని వాడితే బాగుంటుంది. లేదంటే మీ ప్రాణాలు పోతాయి. మనిషి ప్రాణం చాలా విలువైంది. డబ్బులు పోతే డబ్బులు సంపాదించుకోవచ్చు, ఆస్తులు పోతే ఆస్తులు లేకున్నా కూడా మనం బతకొచ్చు. కానీ ప్రాణానికి ప్రమాదంలో పడ్డప్పుడు, ప్రాణమే పోయిన తర్వాత ఇంకేముంటుంది ఇంకా. సో కాబట్టి ఈ మహిళదైతే చాలా అత్యంత బాధాకరం అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ మహిళ ఘటనను మీరు యాదికుంచుకొని మీ ప్రాణాలను రిస్క్లో పెట్టుకోకండి. తెలిసి తెలియని వైద్యుల చేతులకు పోయి, అంటే నకిలీ వైద్యులు కావచ్చు, ఆర్ఎంపీలు కావచ్చు, ఈ హెర్బల్ ప్రొడక్ట్స్ మేరకు వచ్చే వారి దగ్గరికి కావచ్చు, ఇలాంటి వారి వద్దకు పోయి మీ ప్రాణాలను వాళ్ళ చేతిలో పెట్టకండి. పైసా పోతుంది, ప్రాణం పోతుంది. ఖచ్చితంగా టీజీఎంసీ బృందంతో పాటు పోలీసులు కూడా, జిల్లా వైద్య శాఖ అధికారులు కావచ్చు, జిల్లా కలెక్టర్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ మహిళ ఘటన పైన పూర్తి విచారణ చేపట్టాలి. అది ఎవరిచ్చారు, ఆ మహిళ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, మరి ఇంకెంతమందికి ఇచ్చిళ్ళు, ఎంతమంది ప్రాణాలను రిస్క్లో పెట్టే పనికి వీళ్ళు పూనుకున్నారు అనేది కూడా విచారణలో తేలిస్తే చాలా బాగుంటుంది. కాబట్టి ఎవరు కూడా మీ దగ్గరికి వస్తే మాత్రం ఇలాంటి వాడకని చెప్పేసి అందరి టీవీ మిమ్మల్ని మరోమారు కోరుతూ ఉంది.